చదువమ్మా. ప్రకటన 8వ అధ్యాయం ఒక్కొక్క బోర 4 బోరల గురించి చెప్తాను ఈరోజు. 8వ అధ్యాయము ప్రకటన 7వ వచనం. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నానా సమయం సమీపించింది కనుక ఈ ప్రకటన గ్రంథంలోనూ చదువువాడు, వినువాడు, గైకొనవాడు ధన్యుడని చెప్పావు తండ్రి. ఈ ధన్యతలోనికి సంఘాన్ని నువ్వు తీసుకొని వచ్చినందుల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ అంచు దినాలలో జరగబోవు సంఘటనలు, ఈ ఉగ్రత భూమి మీద ఏ రీతిగా కుమ్మరించబడుతూ ఉన్నదో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మా ముందుంచి ఆ ఉగ్రత దినములో ఈ సంఘంలో ఏ ఒక్కరు కూడా ఉండకుండా ఎత్తబడేటటువంటి గుంపులో ప్రతి బిడ్డ ఉండటానికి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ గడిచిన వారమైనా 7 దూతల పేర్లు చెప్పే గుర్తుంది కదమ్మా? నువ్వున్నావా? 7 దూతలు, ప్రధాన దూతలు ఉన్నారు ఆయన ఎదుట. మళ్ళీ అది రిపీట్ మీరే చెప్పాలా? చెప్పండి ఎంతమంది? 7 పేర్లు. రఘుయేలు, ఉరియేలు, రఫాయేలు, సరియేలు, ఇంకా మికాయేలు, గాబ్రియేలు, మొత్తం 7 దూతలు. ఇది దేవుని సముఖంలో ఉండే దూతలు. ఒక్కొక్క దూత బోర ఊదుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో బోరాలకి 4 సాదృశ్యాలు ఉన్నాయి. అమ్మ సంఖ్యాకాండం 10వ అధ్యాయం పట్టుకోము. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. ప్రత్యక్ష గుడారములో జనాలనందరినీ సమీకరించటానికి మోషే దేవుని యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి అంటే మోషే ఆరోనులు ప్రత్యక్ష గుడారము దగ్గర నిలబడి బోర ఊదగానే గుడారము దగ్గరికి అందరు 12 గోత్రాల్లో ఉన్న ప్రజలు సమకూడి రావాలి. ఈ బోర ఏంటి? సమాచారాన్ని వినటానికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి బోర ఊదమని చెప్పాడు. చదువమ్మ సంఖ్యాకాండం 13. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం కూడి రావాలి బోర ఊదగానే. రెండవది, బోర ఎందుకు ఊదేవారు అంటే అమ్మ సంఖ్యాకాండం 10వ అధ్యాయం అలాగే ఉంచండి. యుద్ధానికి సిద్ధమైనప్పుడు సేనను సమకూర్చుకోవటానికి బోర ఊదారు. అమ్మ అప్పుడప్పుడు మనం ఏంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు బోరలు ఊదేవారు. బోరలు ఊదగానే ఏంటి? సైన్యం అంతా సమకూడి రావాలి. చదవమ్మ సంఖ్యాకాండం 10వ అధ్యాయము 9వ వచనం. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. చాలు. ఆమె ఎప్పుడు శత్రువుల మీద యుద్ధానికి బయలుదేరేటప్పుడు సేనలను అందరి, అంటే మిలిటరీ ఉంటుంది కదా, సేనలు అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో దేశాన్ని రక్షించడానికి ఇప్పుడు మనకు మిలిటరీ ఉంటుంది కదా. బోర ఊదగానే ఏంటి? అందరూ సమకూడి శత్రువులను ఎదుర్కోవటానికి రావాలి. ఇది 2వ బోర. బోరలకు 4 సాదృశ్యాలు చెప్తున్నాను. 4వది, ఉత్సాహ పండుగలు చేసినప్పుడు సంతోషముతో పండుగలు జరిపించుకోవటానికి బోర ఊదాలి. అంటే ఆ పండుగలు అందరూ హాజరవ్వాలి. సర్వమ్మ సంఖ్యాకాండం 10:10. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. చాలు. ఎప్పుడు? ఉత్సవ దినములయందు, అంటే పండగ దినములయందు అందరూ కూడి సంతోషించటానికి, అంటే పండగలు అందరూ ఆనందించటానికి, ఉత్సవ దినాలలో పండగ సమయాలలో అందరూ కూడి వచ్చి సమూహంగా ఆనందించటానికి బోరలు ఊదాలి. 3వ బోర అది కష్టమైంది. ఏంటి అమ్మ? ఏజ్కేల్ 33వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు,
నరపుత్రుడా, ఈ దేశం మీదకి ఖడ్గము రప్పించినప్పుడు వారు, ఈ దేశంలో ఉన్నవారు ఒక కావలి వారిని ఏర్పరచుకోవాలి. ఖడ్గము దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. అంటే ఈ దేశంలో విపత్తు వచ్చినప్పుడైనా, దేవుని ఉగ్రత దిగినప్పుడు, రాబోతున్నప్పుడైనా మీరు మీ జనములలో నుంచి ఒక కావలివాడిని ఏర్పరచుకోనండి. ఈ కావలివాడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఖడ్గము దేశం మీదకు వచ్చినప్పుడు బూర ఊదాలి. బూర ఊదగానే జనులు ఏం చేయాలా? వారు చేసినటువంటి పాపాల విషయమే పశ్చాత్తాపడితే దేవుని ఉగ్రత నుంచి వారు కాపాడబడతారు. ఎందుకు? ముందుగా హెచ్చరిక చేశాడు. ఎవరండి కావలివాడు? ఎవరు కావలివారు? ఎవరు చెప్పండి. మేము. ఈ సంఘానికి కావలివాడు ఎవరు? సామెల అన్న, గీతా శిష్యుడు, అది పాలు కూడా ఒక కావలివాడు. అంటే ఆ సంఘంలో ఉన్న ప్రజలకు ఆయన రాకడ సమీపంలో ఉన్నప్పుడు, ఉగ్రత భూమి మీదకి రాబోతున్నప్పుడు మీరు సిద్ధపడండి, మీరు పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు పొందండి, దేవుని తట్టు మీ హృదయాలు తిప్పుకొనండి అని కావలివాడు హెచ్చరించకపోతే, బోర బోదకపోతే, బోర బూదిన తర్వాత వారు సిద్ధపడకపోతే వారి ప్రాణానికి వారే ఉత్తరవాది. అయితే దేశం మీద విపత్తు రాబోతున్నదని తెలిసినా, ప్రజలు నాశనమైపోతున్నారని తెలిసినా, ప్రజలు నిత్య నాశనానికి వెళ్తున్నారని తెలిసినా కావలివాడు ఏం పట్టించుకోకుండా, బోర ఓదకుండా ఉంటే, అయితే మీరు చేసిన పాపాన్ని బట్టి మిమ్మల్ని అడగడు, కావలివాడిని అడుగుతారు. అమ్మ పాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోదు, నిన్ను అడుగుతాడు నీ సంఘములో ఉన్న లెక్క. కనుక బోర బోదాలి. ఊదినప్పుడు ఒకవేళ వారు పశ్చాత్తాపడి వారి హృదయాలు దేవుని తట్టు తిప్పుకుంటే వారు రక్షించబడతారు. కావలివాడికి ఏం బాధ్యత ఉండదు. అయితే ఖడ్గము దేశం మీదకు వచ్చినను కూడా ఏం పట్టించుకోకుండా ఈరోజు సావకులు చాలామంది అలాగే ఉన్నారు. సంఘంలో తాగుబోతులు ఎక్కువ పోతున్నా, వ్యభిచారులు ఎక్కువ అవుతున్నా, కొట్లాట్ల కలహాలన్నా ఏమీ ప్రార్థన చేయరు. వారికి పట్టనట్టే ఉన్నారు. ఎందుకంటే ఆదివారం వర్తమానం ఇస్తాం, మళ్ళీ ఆదివారం వరకు వాళ్ళు ఎటుపోయినా మనకు అనవసరం. అలా ఉండకూడదు. చదవమ్మ. హెజ్కేలు 33వ అధ్యాయం మొదటి 6 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన యెడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి, బాకానాదము విని జాగ్రత్త పడకపోతే అమ్మ రాబోతున్నాడు ఆయన, నేను సిద్ధపడాలి, అమ్మ రాబోతున్నాడు, దేవుని భద్రత భూమి మీద దిగబోతుంది, నేను మారు మనసు పొందాలి, నేను పశ్చాత్తాపం పొందాలి అని జాగ్రత్త పడకపోతే ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన యెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అమ్మా, మీరు చేసిన పాపానికి మీరే ఉత్తరవాది. ఎందుకంటే కావలివాడు చేయాల్సిన పని చేశాడు. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ఏమంటున్నాడు? ప్రాణమును గురించి విచారణ. ఇప్పుడు జాగ్రత్తగా సామెలన్న, పావులు గారు, గీతా సిస్టర్ లేదు, వినాలి. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అప్పులు ఉన్నారా? అమ్మ గీతమ్మ మీరు వినాలా, ఎందుకంటే కావలివాడి గురించి వచ్చింది, మీరే కావలివాడి సంఘానికి. ఇప్పుడు మీరు అప్పు ఉన్నారా, రుణం ఉన్నారా? ఎవరికైనా అడుగుతున్నా చెప్పండి. నువ్వు ఉన్నావా? నీకు గీతమ్మ నీకు చాలా అప్పులు ఉన్నాయి. మీకు ఏంటి? ఒక అప్పు తీరింది. ఏంటి అప్పు? ప్రతి మనుషునికి భూమి మీద 2 రకాల అప్పులు ఉన్నాయి.
మీరు అనుకుంటున్నారు నేను ఎవరి దగ్గర అప్పు చేయలే అంటే ప్రేమ విషయంలో రుణం ఉండకూడదు. ఒకవేళ నీ కోడల్ని ప్రేమించకపోతే ప్రేమించాలి, రుణం తీర్చుకున్నట్టు. అతను ప్రేమించకపోతే ప్రేమించాలి, రుణం తీర్చుకున్నట్టు. లేకపోతే రుణముతోనే పరలోకంకి వెళ్తా. నీ సహోదరుని ప్రేమించకపోతే, నీ సహోదరుని మీద ద్వేషం ఉంటే నువ్వు ప్రేమించి రుణము తీర్చుకోవాలి. ప్రేమ విషయంలో రుణమున్నాం. అమ్మ చదువమ్మ రోమా 13:8. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. అది ఏమన్నాడు? ప్రేమిస్తే అమ్మ వింటున్నారమ్మా శ్రీదేవ నీ పేరు, రుణం ఉండకూడదు ఎవరికి. నీ ఆడపడుచులకు కానీ లేక నీ సహోదరుల మీద కానీ ప్రేమ లేకపోతే ప్రేమిస్తే రుణము తీర్చుకుంటావు. అయితే ఇక్కడ ఉన్న మీకు చాలా అప్పులున్నాయి. ఏంటా అప్పు అంటే సువార్త ప్రకటించకపోతే నీ పొరుగువాడి రక్తాపరాధం నీ మీద ఉంది. ఈ తేజస్విని కాలనీలో ఎంతో మందికి అప్పున్నారు. కారణం ఏంటి? ఈ అప్పు తీర్చుకోవాలి అనంటే చదవండి రోమా 1:14 గ్రీసు దేశస్థునికి, యూదునికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణపడి ఉన్నా. 1:14 రోమా. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి, నాకు అప్పే లేదు అంటున్నారు కదా మీరు. అమ్మ ఇక్కడ పౌలు మూఢులకి అంటే ఎవరికి? దుర్మార్గులకి, దేవునిపై తిరుగుబాటు చేసిన వారికి, దేవుని ఎరగని వారికి నేను రుణస్తుణ్ణి. ఎందుకు? వారికి సువార్త ప్రకటించి నీ రుణాన్ని తీర్చుకోవాలి. లేకపోతే ఈ తేజస్సుని కాలనీలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ లెక్క, ఈ కాలనీలో ఉన్న నువ్వు లెక్క చెప్పాలి. వారికి నువ్వు రుణం తీర్చుకోవాలంటే సువార్త ప్రకటించాలి. పాలు ఏ స్థలంలో ఉంటున్నాడో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా సువార్త చేస్తే నీ రుణము తీరుతా. లేకపోతే వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. సత్యము తెలియక అసత్యములోనికి వెళుతున్నారు. అజ్ఞానంలో ఉన్న ప్రజలకు జ్ఞానంలోనికి నడిపించవలసిన బాధ్యత ఇక్కడ కూడిన ప్రతి వ్యక్తికి రుణముంది. నాకు రుణముంది. అందుకే ఎప్పుడు కూడా సంఘములో మీరు చూసారా ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు కన్నీటితో బోధిస్తాను కొన్నిసార్లు. ఎందుకు? వారి సంఘము విషయంలో వాక్యం విన్న తర్వాత తిరిగి వారు తప్పిపోకుండా నేను చేయవలసింది నేను చేస్తూ ఉంటున్నా. కనుక అందరము రుణముంది. జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. అమ్మ ఏ విషయంలో ఉన్నారు రుణం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రేమలో వచ్చలేరు, అందరినీ ప్రేమిస్తున్నారు. కానీ ఈ కాలనీలో సువార్త చేయని ప్రతి వారికి మీరు రుణస్తులే. ఈ రుణము తీర్చబడాలి అంటే రుణముతో మనం పరలోకానికి వెళ్ళకూడదు. ఈ రుణము తీర్చబడాలంటే సువార్త ప్రకటించాలి వారికి. అమ్మ షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ షిప్లో ఒక యవనస్తుడు, రక్షణ లేని యవనస్తుడు ఉన్నాడు. అయితే షిప్ ఐస్ కొండకి గుద్దుకునే సమయం రాబోతుంది. తప్పించడానికి ఆస్కారమే లేదు. ఒక పక్క గాలి తుఫాను వస్తూ ఉన్నది. కెప్టెన్ అనౌన్స్ చేశాడు, ఇంకా ఈ షిప్ మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది, ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉంది. అందరూ మీరు సేఫ్ బోట్స్ తీసుకొని అందరూ ఈ షిప్లో నుంచి ఆ సేఫ్ బోట్స్ తీసుకొని మీ ప్రాణాలు కాపాడుకోనండి అన్నాడు. అమ్మా నేను క్రూజ్కి వెళ్ళాను కదా, అందులో సేఫ్ బోట్స్ ఉంటాయి తెలుసండి. క్రూజ్లో ఉంటాయి, చాలా ఉంటాయి బోట్స్. అంటే ప్రాణాపాయం వచ్చినప్పుడు అది తీసి ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ యవనస్తుడికి సేఫ్ బోట్ దొరకలేదు. అయితే ఈత వచ్చు, ఈదుతూ ఉన్నాడు. పక్కనే ఒక ముసలోడు ఉన్నాడు, ఆడికి దొరకలే సేఫ్ బోట్. ఆయన ఈదుతూ ఈ యవనస్తుడి వైపు చూచి, యంగ్ మ్యాన్, జీసస్ లవ్స్ యూ అంటున్నాడు. ఈ యవనస్తుడు ఎవరమ్మా? రక్షణ లేనివాడు. ఈ యవనస్తుడు ఇదైతే ముసలోడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రాణాపాయంలో ఉంటే జీసస్ లవ్ యూ అంటాడేటి వీడు? గాలి వచ్చింది, ఇద్దరిని వేరు చేసింది. మరలా గాలి తగ్గగానే మరలా ఈదుకుంటూ దగ్గరికి వారిద్దరూ ఒక దగ్గరకు రాగానే, యంగ్ మ్యాన్, జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ అన్నాడు. అమ్మ అర్థమవుతుందా? మొట్టమొదట ఏమన్నాడు? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు యవనస్తుడా అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? యేసు నీ పాపాల కొరకు చనిపోయాడు అన్నాడు. మళ్ళీ గాలి వచ్చింది, గాలి తుఫాను వస్తుంది కదా, వేరైపోయాడు. మళ్ళీ గాలి తగ్గగానే మళ్ళీ ఇద్దరు ఒకటైనప్పుడు అని అంటున్నాడు, రిపెంట్, యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ అని చెప్తూ ముసలివాడు తనకున్న స్టామినా అయిపోయింది, మునిగిపోయి చనిపోతూ ఉన్నాడు. యవనస్తుడు, అమ్మ ఆ యవనస్తుడి పేరేంటో మీరే చెప్పాలి. పాట కూడా రాశాడు, పాట అది వెరీ ఫేమస్. ఆ పాట పరిశుద్ధుడు. ఆ మునిగిపోతూ ఆ వ్యక్తి ముసలివాడు, యంగ్ మ్యాన్, యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఎందుకు? ఒకవేళ నేను చనిపోతూ ఉన్నా అయితే ఇప్పుడు నేను ఈ మునిగిపోయిన సముద్రంలో పరలోకములో తేలుతాను. అయితే నువ్వు మారు మనసు లేదు, నీకు రక్షణలే, యేసును రక్షకుడిగా స్వీకరిస్తే పరలోకములో ఉంటావు. ఈ వ్యక్తి బతికాడు, ఒక పాట రచించాడు. నేను పాటగాన్ని కాదు కాబట్టి అది గుర్తులేదమ్మా, పాటగాళ్ళకి మీరు గుర్తుండాలి. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ సింకింగ్ సైంట్ లిఫ్ట్ మీ అప్. అమ్మ అర్థమవుతుందా? ఏమంటున్నాడు? మునిగిపోతున్న ఒక పరిశుద్ధుడు నన్ను పరలోకము వైపు చూచే కృపనిచ్చాడు. పరిశుద్ధుడ ఏదో ఒక పాట ఉందండి, అండ్ వెరీ ఫేమస్ సాంగ్ ఆయన. యవనస్తుడు, ఆ యవనస్తుడు రక్షణలోనికి వచ్చి బ్రతికిన తర్వాత తను మునిగిపోతున్న సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తి చనిపోతూ చెప్పిన ఆ వార్త పాట రాసి ఆ ముసలివాడు పరిశుద్ధుడు మునిగిపోతూ పరలోక మార్గాన్ని చూపెట్టాడు. ఏ సింకింగ్ సైన్ లిఫ్ట్ మీ అప్. నా ప్రియ తల్లి, ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ స్థితిలో నువ్వు నేను లేము. చనిపోతున్న వ్యక్తి రుణముండకూడదు అని సువార్త చేస్తే ఎంతమందికి రుణమున్నామండి మనం? మీరు అంటారు, ఏమండి ఆ రోజులు కాదు మేము వెళ్ళి సువార్త చేయటానికి తంతారు. అమ్మ ఇప్పుడు మొదటి శతాబ్దములో రోజుల కంటే భయంకరమైన రోజులు ఉన్నాయా? మొదటి శతాబ్దములో రోమా ప్రభుత్వం చెరసాలలో వేసే సింహాలకు బలిగా అప్పగించారు. అంతకంటే క్రూరమైన స్థితిలో ఉన్నామా మనము? లే. వారు సువార్త చేశారు. ఇక్కడ కూర్చున్న మన బోరబోదు కావలివాడా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఉగ్రత భూమి మీదకు దిగబోతూ ఉంది. నువ్వు బోర ఊది జనులను సిద్ధపరచకపోతే, జనులు మారు మనసు పొంది జాగ్రత్త పడి వారి పాపాలను నుండి పశ్చాత్తాపం చెందితే నీకేమీ లేదు ఇంకా దోషం. మీరే ఉత్తరవాదులు. కావలివాడు ప్రకటించిన తర్వాత, కావలివాడా మీరు ప్రకటించకపోతే మీరు వారి ప్రాణానికి ఉత్తరవాది, వారి దోషం మీ మీద వేస్తా. కనుక ప్రతి మనిషి, రక్షించబడిన ప్రతి మనిషి 2 రుణాలు ఉన్నాయి. చెప్పండి. 1 ప్రేమతో రుణం తీర్చుకోవాలి. 2 మన పొరుగువానికి, మన శత్రువునికి, దేవుని ఎరగని ప్రజలకు సువార్త ప్రకటించడం ద్వారా రుణమును తీర్చుకోవాలి. అమ్మ బోర ఎందుకు అన్నది చెప్పాను. ఇప్పుడు మొదటి బోర, అమ్మ మళ్ళీ ఒకసారి చదవమ్మ. మొదటి బోర ఊదినప్పుడు ఏమైందో మళ్ళీ, ఎందుకంటే మరలా మీరు వింటారని. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. అమ్మ ఏంటి? భూమిలో 3వ భాగం, చెట్లలో 3వ భాగం, పచ్చగడ్డి అంతా. అమ్మ ఇది ఎప్పుడైనా జరిగిందా? మీరేమంటారంటే, ఇప్పుడు చూడండి, ఇలాంటి సంఘటనలు జరగనప్పుడు
ఈ ఉగ్రత భూమి మీదకి దిగనప్పుడు నోహ్ దేవుని మాట విని దేవుని చేత హెచ్చరించబడి తను రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, సువార్త చేసాడు 120 సంవత్సరాలు. అయితే అప్పుడు నోహ్ టైంలో ఉగ్రతలే, దేవుని ఉగ్రత భూమి మీద దిగలేదు. అప్పుడు నోహ్ టైంలో జల ప్రళయమే రాలేదు భూమి మీదకి, వర్షమే భూమి మీద కురవలే. అయితే ఇప్పుడు ఏమండి, వడగండ్లు ఎప్పుడు వచ్చాయండి, భూమి మీద నుండి ఆకాశం నుండి అగ్ని ఎప్పుడు కురిసిందండి అంటానికి లేదు. చదవమ్మ నిర్గమకాండం 9వ అధ్యాయము 22-23 వచనాలలో సైన్యములకు అధిపతి యెహోవా తెలియజేసిన మాట ఏంటంటే, మోషే ఆరోను నీ కర్ర ఆకాశం వైపు ఎత్తు. ఏమంటున్నాడో తెలుసా? మనుష్యులనేమి, జంతువులనేమి, ఇక్కడ పొలములనేమి, కూర పొలములనేమి అన్నిటి మీద వడగండ్ల వాన కురిపిస్తా. చదవమ్మ 9:22-23. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. చాలు అమ్మ, ఈ వడగండ్లకి ఎక్కడ కురిపించాడు? మనుషుల మీద, జంతువుల మీద, పొలాల మీద, కూర పంటల మీద. ఇక్కడ 3 కార్యాలు జరిగాయండి. అమ్మ, ఇప్పుడు వడగండ్లు మనకు తెలియదు అంటానికి వీళ్ళే, మనం జమానాలోనే వడగండ్ల వాన చూసాం. ఇప్పుడు కురుస్తాయి. 3వ వంతు భూమి ఏమంటున్నాడు? అగ్ని కురుస్తాది ఆకాశము నుండి. ఏమో అగ్ని కురలేదు ఎప్పుడు? ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ సొదొమ గొమొర్రాల యొక్క పాపం దేవుని దృష్టికి బహుభారమైపోయింది. యెహోవా అగ్ని గంధకములను ఆకాశము నుండి కురిపించి పట్టణాల్లో మొలకలు పొలాలు ఏమీ లేకుండా పూర్తిగా నాశనం చేశాడు. చరిత్ర అది, యథార్థత అది. ఇప్పటికీ యెరూషలేము వెళితే అగ్ని గంధకాలు కురిసినటువంటి ఏంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం అక్కడ ఉంటుంది. అక్కడ శాండ్ పట్టుకుంటే గంధకం వస్తుంది. అంత మాత్రమే కాదు, ఉప్పు స్తంభం అయిపోయినటువంటి లోతు భార్య యొక్క ఆ స్తంభం కూడా, ఉప్పు స్తంభం కూడా అక్కడే ఉంటారు. మీరు ఇప్పుడు మనకి ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు గూగుల్లో కొడితే లోతు భార్య ఉప్పు స్తంభం ఎక్కడుంది అని కొడితే వచ్చేస్తుంది. సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలు ఎక్కడ కూర్చాయి కొడితే వచ్చేస్తుంది. చదవమ్మ 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి పట్టణాన్ని మొలకలను ఆ పట్టణములను ఆ మైదానమునన్నిటినీ ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము మొలకలు కూడా చేసి నాశనం అయిపోయాయండి. పంటలేమి వండవు అప్పుడు అక్కడ. ఎప్పుడైనా చూసారండి టీవీలో అది? ఎవరైనా చూసారా? పాలు చూసాడు, నేను కూడా చూశాను టీవీలో. ఒకసారి పెట్టారు, వెళ్ళిన వాళ్ళు పెట్టారు సొదొమ గొమొర్రా పట్టణం చూడండి, లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం అక్కడ సేమ్ మనిషి ఆకారం లెక్కే ఉంటుంది. ఇది కట్టుకథలు కాదు, యథార్థతలు. ఇది పరిశుద్ధ గ్రంథం, యథార్థ సంఘటనలు రాసే. అమ్మ, అగ్ని వడగండ్లు పరలోకము నుండి కురిపిస్తాను. ఏమవుతుందంట? అమ్మ ఏబేలు పట్టుకో అమ్మ. ఏబేలు 2వ అధ్యాయం 30వ వచనములో ఆకాశమునందును భూమి అందును మహత్కార్యములను రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరుస్తాను. ఆకాశములో నుండి అగ్ని కనిపిస్తాడట, రక్తం కురిపిస్తాడట, ధూమస్తంభం. ఆల్రెడీ ఒకసారి అరబ్ కంట్రీస్లో పడ్డది పసుపు లెక్క వర్షం, అన్ని టీవీల్లో వచ్చింది లాస్ట్ ఇయర్ అనుకుంటా. చదువమ్మ 2:30 ఏబేలు. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. భూమి మీద కలపరుస్తా.
చూపిస్తా. ఎందుకు? ఎంతకాలం ఓపిక పట్టాలండి? అమ్మ ఏవేళ 1వ పక్క పేజీకి వెళ్ళిపోమ్మా, పక్క పేజీకి వెళ్ళిపో. 1వ అధ్యాయం ఇక్కడ 16వ వచనంలో చివరి లైన్లో ఏముంటుంది తెలుసా? ఆహారమంతా నాశనమైపోయింది. ఎందుకు? వడగండ్లు కురిచే పొలం మీద అగ్ని కురిసింది. 3వ వంతు పంట భూములన్నీ నాశనమైపోయాయి. చదవమ్మ చివరి వచనం. మన ఆహారము నాశనమాయెను. అమ్మ ఆహారం నాశనమైందన్నాడు. 18వ వచనం నేను సరే చెప్పిన తర్వాత చదువమ్మ. ఆ 18వ వచనంలో ఏముందో తెలుసమ్మా? ఇక్కడ 18వ వచనంలో పశువులు మూలుకొచ్చు, అంటే పశువులందరూ కూడా మేత కొరకు బహుగా మూలుగుచున్నవంట. ఎందుకు? పచ్చగడ్డ అంతా పోయింది. 2 ఎద్దుల మందలు, ఇక్కడ ఎద్దుల మందలు ఆకలితో అలమటిస్తున్నాయట. ఎండ్ డేస్లో ఇది జరగబోయే సంఘటన. పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎద్దుల మందలు ఏంటంట ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి. గడ్డిలే. ఇక్కడ అంటున్నాడు గొర్రెల మందలు చెదిరిపోయాయి. అంటే చెదిరిపోయాయి అంటే ఎక్కడ దొరుకుతుందా అని చెదిరిపోయాయి అంట. అరణ్యములో మేత స్థలాలన్నీ కాలిపోయాయి. అమ్మా ఇంకేమన్నాడు? పచ్చగడ్డి లేక పశువులు యెహోవాకు మొర్రపెట్టుచున్నవి. చదవమ్మ 18 నుంచి. మేత లేక జాగ్రత్తగా మెల్లిగా అందరు విన్నట్టు వినండి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. బహుగా. ఇప్పుడు ఏమన్నాడు? 3వ వంతు పచ్చగడ్డ అంతా కాలిపోద్ది. ఎందుకు? అగ్ని. ఇప్పటికే అమ్మ లాస్ట్ ఇయర్ విన్నారా, చూసారా? కాలిఫోర్నియాలో సెలబ్రిటీస్ ఇల్లులు, కోట్ల ఖరీదు చేసే ఇల్లులు, ఒక్కొక్క ఇల్లు 1000 కోట్లు 500 కోట్ల ఇల్లులు కాలిపోయి బూడిదైపోయాయి. చూసారండి? అరణ్యం తగలబడిపోయింది, మొత్తం కాలిపోయాయి. ఇక్కడ అంటున్నాడు పశువులు మూలుకుచూ ఉన్నవి బహుగా. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. చూడండి, ఎడ్లు ఆకలేస్తున్నాయని అల్లాడుచున్నవంట. గొర్రెల మందలు, గొర్రె మందలు చెదిరిపోయాయట. గొర్రెల మందలు ఎందుకు చెదిరిపోయాయి? ఎక్కడ దొరుకుతుంది ఆహారం అని చెదిరిపోయాయంట. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. అమ్మా ఏమన్నాడు? మొదటి పోరోదినప్పుడు ఏంటి? అగ్ని వడగండ్ల. ఏమన్నా? అగ్ని చేత అరణ్యములో మేత స్థలమంతా కాలిపోయింది. పచ్చగడ్డి, మంట తోట చెట్లనన్నిటినీ కాల్చివేసెను. చెట్లు పొలాలు లేవు. ఇంకా యాపిల్ పండు తినాలి, జామ పండు తినాలి, మామిడి పండు తినాలి, ఏం లేవు. చెట్లు 3వ వంతు. ఎందుకు 3వ వంతు? ఇంకా కృప చూపిస్తూ ఉన్నాడు. చెట్లన్నీ 3వ వంతు పూర్తిగా కాలిపోతాయి. యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. అయ్యో అమ్మా, బెడ్ కాఫీ పొద్దున్నే పాలుండవు అప్పుడు. ఎందుకు? పశువులు గడ్డి తింటే కదమ్మా పాలిచ్చేది. పశువులకు మేత లేదు, పాలుండవు, పళ్ళుండవు, పళ్ళ కొరత. పాల కేంద్రాలు, విజయ్ డైరీ పార్లర్, ఇంకేమన్నాయమ్మా పార్లరు, అమూల్ డైరీ పార్లర్, ఇవన్నీ మూతపడతాయి. ఎందుకు? ఉగ్రత దేవుని మీద దిగినప్పుడు పశువులకు మేత ఉండదు. పశువులు ఆకలితో అల్లాడుతున్నాయి. యెహో సృష్టించిన సృష్టికర్త అయ్యో పాపం చేసింది ఇల్లు, మాకు శిక్ష పడుతున్నాం అని మూలుగుతూ వేదన పడుతూ ఉన్నాయి. కొంతమంది అంటారు పొద్దున్నే కాఫీ పడకపోతే అండి తలనొప్పి వచ్చినట్టు ఉంటుందండి. ఇక హైదరాబాద్ వాళ్ళకి ఛాయ్లు పడాలి, ఛాయ్ లేకపోతే ఇక్కడ ఏమన్నాడు? పాలే దొరకకపోతే, చెట్లు నాశనం అయిపోతే, పంట పొలాలన్నీ 3వ వంతు నాశనం అయితే కాఫీ గింజలు ఎక్కడ, టీ ఆకు ఎక్కడ? కాఫీలు టీలుండవు, పాలుండవు, పళ్ళుండవు. మొదటి బోర ఊదినప్పుడు జరగబోవు సంఘటన 3వ వంతు భూమంతా అరణ్యమంతా కాలిపోతున్నది. అమ్మా
ఎందుకు దేవుడు ఇవన్నీ రాశాడు? జాగ్రత్తగా ఈ సూచనలు జరుగుతున్నటప్పుడు సిద్ధపడి ఉంటావు. ఆ ఉగ్రతలో ఉండకూడదని రాసి ఉంచాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. రాసి ఉంచిన తర్వాత కూడా, కావలి వాడిని పెట్టి హెచ్చరించిన తర్వాత కూడా, ఈ దినం మీకు చెప్తున్న తర్వాత కూడా మీరు సిద్ధపాటు కలిగి లేకపోతే, మారు మనసు కలిగి లేకపోతే జరగబోబో విపత్తుకు మీరే బాధ్యులు. అమ్మ, 2వ బోర చదవమ్మా. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. అమ్మా, ఇది విన్నారు కదా? ఇది ఎంత విపత్తో తెలుసా? అమ్మ, ఏంటొచ్చి పడుతుందంట? కొండ అంటే. అమ్మ, మళ్ళీ అదొకసారి చదవమ్మా. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి. కొండ అంటే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఉల్కా ఒకటి పడబోతుంది భూమి మీదకి, విన్నారమ్మా? ఎప్పుడైనా ఉన్నారా? గ్రహాల్లో ఒకటి పేలిపోయింది, పడబోతుంది భూమి మీదకి అని. అంటే గ్రహాలు ఒకటినొకటి గుద్దుకొని అంతరిక్షంలో నుండి అగ్నివల భూమి మీద దిగుతాయి. అది ఒక ఉల్కా లెక్క భూమి మీద దిగి ఎక్కడ పడుతుంది? సముద్రములో పడుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, సముద్రపు నీళ్లు రక్తవర్ణం అయిపోతుంది. ఇది ఎప్పుడవుతుంది? ఎప్పుడయ్యిందండి? సముద్రంలో ఐగుప్తు దేశములో అయ్యింది. చదవమ్మా. నిర్గమకాండం 7వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 7:20. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకి ఎత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. అమ్మ, ఇక్కడ ఏమండి? సముద్రంలో పడ్డాయి అంటే ఏమవుతుందమ్మా? పెద్ద పర్వతం లెక్క సముద్రంలో పడితే 3వ వంతు అంటే సముద్రంలో ఉన్న జలచరాలన్నీ చచ్చిపోతాయి. ఆల్రెడీ హెచ్చరించాడు. 105:29 చరణం, 105 సంకీర్తన 25. ఇక్కడ అంటున్నాడు, వాటి జలముల రక్తముగా మార్చి వారి చేపలను చంపును. 105:29. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. ఇప్పుడు సముద్రంలో వచ్చి పడితే ఇప్పుడు ఎందుకమ్మా బాంబులు వేసి అక్కడే వేస్తున్నారు? అమ్మా, చేపలు ఏమవుతున్నాయి? ఇప్పుడు మనం తినే ఆహారంలో చేపల మీద బతికేవారు, వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు. చేపల బిజినెస్ చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ఎన్ని? సముద్రంలో 3వ వంతు అంటే దాని మీద జీవనాన్ని చేసిన వారు, దాని వ్యాపారం చేసిన వారు కుప్ప కూలిపోతారు. ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతారు. కారణం సముద్రంలో ఓడలు కూడా ఉంది కదమ్మా. ఓడలు అంటే ఇప్పుడు వ్యాపార పరంగా ఒక దేశం పోర్టులు కడుతుంది. ఎందుకు? పోర్టుల ద్వారా ఆర్థికంగా లాభం సంపాదించుకోవటానికి. అంటే షిప్పులలో 3వ భాగం సముద్రంలో మునిగిపోతాయి. కోట్ల ఖరీదు చేసే షిప్పులు సముద్రంలో చదవమ్మ ఒకసారి షిప్పుల గురించి. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. అమ్మా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతాది. 78 కీర్తన 44వ చరణంలో ఐగుప్తీయులు నీరు తాగకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను నేను రక్తముగా మారుస్తాను. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. అమ్మా, రాసుంచాడమ్మా.
చేపలుండవు, 3/4 దస్తాయి. నౌకాయానం మీద బతికేవాడు వ్యాపారం కుప్పకూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. సముద్ర ఆ జలచరాల మీద బతికిన ప్రతివాడు భయంకరమైన విపత్తు. రెండవది, అమ్మ ఇప్పుడు ఇది చెప్పండి, ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి అమ్మ, ఎప్పుడు జరుగుతుంది అన్నాను, విన్నాళ్ళు చెప్పండి, ఎప్పుడు జరుగుతుంది? గట్టిగా చెప్పండి అమ్మా. అదే ఎప్పుడు? రెండవ ఏ సంవత్సరం జరుగుతుంది అడుగుతున్నా, మీకు ఆల్రెడీ చెప్పే. సెకండ్ 3.5 years అప్పుడు ఇది ద గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. ఎందుకు? ఫస్ట్ 3.5 years హతసాక్షుల సంఖ్య క్లోజ్ చెప్పాను కదా. ఎక్కడ? ప్రకటన 6వ అధ్యాయం మొదటి 10 నుంచి 13 వచనాలలో ఆ లంక కంప్లీట్ అయిపోయింది. అంతవరకు దేవుడు ఎదురు చూచాడు, ఇంక శ్రమలను పెంచాడు. పోర్టులన్నీ కుప్పకూలిపోయాయి, సముద్ర జలచరాలు పూర్తిగా చచ్చిపోయాయి. ఏమా ఆల్రెడీ ఒకసారి టీవీలో ఏ దేశం మర్చిపోయాను, విస్తారమైన చేపలన్నీ చచ్చి ఒడ్డుకొచ్చాయి. అమ్మ ఎవరికైనా గుర్తుందా? అది న్యూస్ చూసాం ఒకసారి, గుర్తుందన్నా? ఇవేమీ జరగలేదంటానికి సాదృశ్యం లేదండి, ఆల్రెడీ ఒకసారి జరిగిందే చెప్తున్నాడు. ఎందుకు? మరలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఇది 2వ బోర బోదినప్పుడు. అమ్మ 3వ బోర ఎత్తమ్మ. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. అమ్మ చూడు, మొదటి బోర ఎక్కడమ్మా? అమ్మ ఎక్కడ? విన్నారు కదా, భూమి మీద. 2వ బోర ఎక్కడ? సముద్రం మీద. ఇప్పుడు 3వ బోర ఎక్కడ? నదుల మీద, జలధారల మీద. మానవునికి తాగే నీళ్లు నదులలో నుండే రావాలి. ఎందుకు అది చేశాడు? అమ్మ ఇర్మియా పట్టుకో అమ్మ, ఇర్మియా 8వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విరోధంగా మేము చేసిన పాపము వలన యెహోవా మాకు విషజలమును త్రాగించాడు. 8:14 ఇర్మియా. మనమేల కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. అమ్మ అలాగ ఉంచమ్మా. అమ్మ ఇక్కడ ఏమంటున్నారు? ఆయనకు విరోధంగా మేము పాపం చేసినందువలన, సృష్టికర్తను మర్చిపోవటం వలన దేవుడు ఎంత హెచ్చరించినా 2000 సంవత్సరాల నుంచి కృపా సువార్త ప్రకటించే దూషించిన, ఆయనపై తిరుగుబాటు చేసిన, ఆయనపై అవిధేయత చూపించిన ప్రవక్తలను పంపుతూ ఉన్నారు. కావలి వాడిని పంపించి హెచ్చరిస్తూ ఉన్నారు, మీ పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని తట్టు మీ హృదయాలు తిప్పండి అని ఎంత హెచ్చరించినా పాపాన్ని విడిచిపెట్టకపోతే ఇక్కడ అంటున్నాడు, మేము చేసిన పాపాన్ని బట్టి మాకు విసర్జనం. అమ్మ 9వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు ఇక్కడ చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, మేము చేసిన తిరుగుబాటు పట్టే మాకు చేదైన నీరు, ఇంకేంటి విషజలాన్ని తాగిచ్చాడు. 9:13 నుంచి 13. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? 1 నా మాట వినలే, 2 నన్ను అనుసరించలే,
3, నేను నియమించిన ఆజ్ఞలను విసర్జించే. 4, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి, బయలుదేవతలను పెట్టుకొని హృదయం యొక్క మూర్ఖతను అనుసరించి నడిచారు. కనుక నరపుత్రుడా, వారికి నేను విషజలము తాగిస్తున్నా. చదువమ్మా. అమ్మా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4 చెప్పాడు. 1, నా మాట వినలేదు. వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు. ఏంటి? అనుసరించట్లేదు. వాక్యం విన్నారు, వాక్యానుసారంగా జీవించట్లేదు. 3, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి. వాక్యాన్ని విసర్జించారు. వాక్యం చెప్తున్నా అరే సేవకుడు అలాగే చెప్తూ పోతాడులే, ఆయన చెప్పటానికి అలవాటు. వాక్యాన్ని విసర్జించారు. 1, ఏమంటున్నాడు? వినటలే. 2, అనుసరించట్లే. 3, విసర్జించారు. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలమును త్రాగింతును. అమ్మ 23కి వెళ్ళిపోమ్మ. ఇర్మియా 23. అమ్మ ఎందుకు చేశాడు? హెచ్చరించిన అస్సలు వినయమంటలేదట, గైకొనట్లేదంట, ఆయన ఆజ్ఞలను విసర్జించారట. హృదయం యొక్క మూర్ఖతను అనుసరించి, అంటే రాతి లాంటి హృదయం అయిపోయింది. ఏదో వస్తున్నాం పోతున్నాం, మార్పులే, జీవితంలో పరివర్తనలే. కనుక చేదు కూరలు తినిపిస్తా, విషజలంను తాగిస్తా. 23 ఇర్మియా 15లో ఏమన్నాడు తెలుసా? ఈ ప్రవక్తలు చేసిన అపవిత్రత దేశమంతా వ్యాప్తి చెందింది. కనుక వారు తినటానికి మాచిపత్రి, తాగటానికి విషజలం తాగిస్తా. అంటే అబద్ధ బోధకులు చేసిన పనిని బట్టి. అమ్మ చదువమ్మ 23:15. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికి ఇచ్చుచున్నాను. చూడండి అమ్మ, ఇప్పుడు మినరల్ వాటర్, బిస్లరీ వాటర్, కిన్లే వాటర్ మొత్తం క్లోజ్. ఎందుకు? జలధారలన్నీ కూడా రక్తమైపోయాయి ఆల్రెడీ. అమ్మ అది ఏది నిర్గమకాండంలో చదివే కదమ్మా. జలధారలన్నీ ఏం చేశాడు? ఏటిని కొత్తగా ఏమయ్యాయి? నీళ్ళన్నీ రక్తమైపోయాయి. తాగటానికి నీళ్ళు. అంటే మనిషికి జీవనం, తినటానికి తిండి లేకపోతే 40 రోజులు బతుకుతాడట. తాగటానికి నీళ్ళు లేకపోతే 3వ రోజు చచ్చిపోతాడు. తాగటానికి నీళ్లు లేక ఇప్పుడు ఎందుకండి రాజస్థాన్లోని కొన్ని చోట్ల ఎండాకాలం వచ్చేసరికి బిందె నీళ్ళు కొరకు టీవీలో చూపిస్తూ ఉంటాడు, మోసుకొని మైళ్ళ దూరం వెళ్తారండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నీటిని సృష్టించిన వ్యక్తి ఆయన, నదులను సృష్టించిన వ్యక్తి ఆయన. ఆయన విడిచిపెట్టి ఇప్పుడు నేను తీర్పుల గురించి చెప్పినప్పుడు ఇది అయిపోయిన తర్వాత తీర్పుల గురించి మాట్లాడతా. ఎన్ని రోజులు అనుకుంటా? ఈ ప్రకటన కింద 1 సంవత్సరం పడుతుంది జడ్జిమెంట్ల గురించి. సేవకులను ఎక్కువ మంది పిలవండి. అప్పుడు మీరు అనుకుంటారు ఒకటే జడ్జిమెంట్ అని. ఆది కాండం నుంచి స్టార్ట్ చేస్తే 1 year పడుతుంది ఆ జడ్జిమెంట్ గురించి చెప్పటానికి. అంత లోతుగా ఉంది. ఎందుకు తెలుసుకోవాలి ఇవి చెప్పండి? తీర్పుల గురించి ఎందుకు తెలుసుకోవాలి? యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై. అంటే వారికి తీర్పు జరిగింది, కయ్యూనికి తీర్పు జరిగింది, ఆదాముకు తీర్పు జరిగింది, అవ్వకు తీర్పు జరిగింది, సర్పానికి తీర్పు జరిగింది. ఇవన్నీ ఎందుకండి? చాలా లోతైన సత్యాలు. వారికున్న దుర్గుణాలు నీకుంటే నువ్వు తీర్పులోకి వస్తావు, జాగ్రత్త అని చెప్పటానికి. అంటే 2 years పడుతుంది అనుకో, ప్రకటన కంప్లీట్ అయిపోతుంది.
తర్వాత జడ్జిమెంట్ గురించి చెప్తాను. అమ్మ చూడండి, 3వ భాగం నీళ్ళంతా. ఇప్పుడు నీళ్ళు లేకపోతే మనిషికి జీవనోపాధి ఉండదండి, బతకడం కష్టం. కర్మాగారాలన్నీ మూతపడిపోతాయి తాగటానికి నీళ్ళు లేకపోతే. అమ్మ హోషియా 4వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ అంటున్నాడు హోషియాతో, ఈ ప్రజలు ఏంటి విడిచిపెట్టారంట? 1, వీరు సత్యాన్ని విడిచిపెట్టారు. 2, కనికరాన్ని విడిచిపెట్టారు. 3, దేవుని ఎడల జ్ఞానాన్ని విడిచిపెట్టారు. కనుక ఈ ప్రజలతో, ఈ దేశ ప్రజలతో నేను వాద్యమాడుతా. హోషియా 4:1. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చాలు అమ్మ, జపన్యాకి వెళ్ళిపోమ్మ. జపన్యా 1వ అధ్యాయం ఉంటు. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? సత్యం, వాక్యం అంటే వాక్యాన్ని పెట్టారు మీరు. ఇంకేమంటున్నాడు? ఆయన కనికర సంపన్నుడు. ఇప్పుడు ఆయన, ఇప్పుడు క్రైస్తవులు అంటే ఏంటండి? క్రైస్తవులు అంటే ఏంటి? లూకా 1:35లో సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కమ్ముకున్నప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది చెప్పండి అమ్మ, చెప్పండి అమ్మా. మరి యొక్క కర్వోన్నతుని శక్తి కమ్ముకుంది, ఏమైంది? యేసు గర్భంలో వచ్చాడు. అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు క్రైస్తవుడవైతే, దేవుని చేత విమోచించబడిన వాడవైతే, క్రీస్తును నీలో చూపెట్టాలి, నీ క్రియలలో చూపెట్టాలి, నీ మాటలలో చూపెట్టాలి, నీ ప్రవర్తనలో చూపెట్టాలి, నీ నడవడికలో చూపెట్టాలి. కనికరం లేదు వీళ్ళకి. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, కనికరములే. సత్యమును విని అసత్యములో నడుస్తున్నారు. దేవుని ఎడల జ్ఞానం. మీరు అంతా దృష్టవంతులండి. అప్పుడప్పుడు నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాను, అయ్యా ఇలాంటి వాక్యాలు మాకు వింటే ఎంత ఆనందిస్తామో. మీకు దొరుకుతున్నాయి. ఇప్పుడు రోజు పలావ్ తిన్నవాడికి ఆ పలావ్ రుచి ఎగటొచ్చేస్తున్నట్టు మీకు అలాగుంది. మీరు పెద్ద పెద్ద చర్చిల్లో తెలియవి వర్తమానాలు. అమ్మ ఇక్కడ ఏంటి? చిన్న మందైనా దేవుడు మిమ్మల్ని ప్రేమించిచ్చాడు. ఈస్టర్ గుడ్ ఫ్రైడే వస్తే నేను ఈ చర్చిలో ఎన్ని సంవత్సరాలు తెలుసన్నా? 20 years అవుతుంది. ఈ చర్చికి నేను పరిచయం అయింది గుడ్ ఫ్రైడే వస్తే 20వ సంవత్సరం. 20 సంవత్సరాలు ఎన్ని వర్తమానాలు విన్నారండి మీరు? లేవి కాండం గురించి సంవత్సరం విన్నారు. ప్రకటన గ్రంథం గురించి పటం వేసప్పుడు పాలు కూడా వచ్చాడు, అదొక సంవత్సరం విన్నారు. 13 సంవత్సరాల ఆది కాండం గురించి విన్నారు. ప్రత్యక్ష గుడారం గురించి 2.5 సంవత్సరాలు విన్నారు. బైబిల్ స్టడీలో వారానికి నెలకు ఒక ఆదివార వర్తమానాలు విన్నారు. పరలోక వర్తమానాలు ఎన్నో విన్నారు. ఇక్కడ అంటున్నాడు తాగటానికి నీళ్ళు ఉండవు. అమ్మ జపన్యా 1:3 ఏముందో తెలుసా? మనుష్యులనేమి జంతువులనేమి ఊడ్చివేస్తా. తర్వాత ఏమంటున్నాడు? దుర్మార్గులనేమి, తర్వాత అపవాదులనేమి, వీరందరిని ఊడ్చివేస్తా. జపన్యా 1:3. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. అమ్మ ఊడ్చేస్తాడు ఎప్పుడు? అందుకే యెహోవా దినము ఉగ్రత దినము. మనుష్యులనేమి పశువులనేమి అగ్ని చేత మేత లేక 3వ వంతు పూర్తిగా చచ్చిపోతారు. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి. చూడండి, ఆకాశ పక్షులు తింటారు కదా, కొందు పిట్టలు అంటారు. మీరంటే మాంసప్రియులండి, మనకు అవన్నీ తెలియవు, మనం తినేది తక్కువ. కొంతమంది రకరకాల మాంసాలు తినాలి. ఆకాశ పక్షులేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి
వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను. ఆ, భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసెదను. అమ్మ, ఎందుకమ్మా ప్రవక్తలను పంపించాడు, సువార్తను ప్రకటించాడు, కావలివాడని పెట్టాడు, సంఘములో బోరబోధమని చెప్పాడు, బాకానాదమబోధమని చెప్పాడు, జరగబోవు సంఘటనలన్నింటినీ పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచే ఇవన్నీ మీకు అర్థం కావటానికి ఉపదేశకులను ఏర్పాటు చేసే, ఆత్మచేత అభిషేకించబడిన దైవజనులను ఏర్పాటు చేశాడు. ఇన్ని చేసినా మనకు సిద్ధపాటు కనుక ఇక్కడ అంటున్నాడు, మనుషులనేమి పశువులనేమి ఇప్పుడు ఊడ్చేస్తే చీపురు పట్టి ఊడుస్తారు కదమ్మా, జాడు పట్టి ఏముండదు. ఇక్కడ అంటున్నాడు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు, దుర్జనులు, అపవాదులు అందరినీ వారు చేసిన హేయ క్రియలను బట్టి ఇన్ని సంవత్సరాలు సహించి దీర్ఘశాంతం చూపెట్టి ఇంకా మార్పు చెందకపోతే, హెచ్చరించినా లోబడకపోతే, జరగబో విపత్తుని గురించి చెప్పినా వారు వినకపోతే ఊడ్చేస్తా. ఇది మూడవ బోర. మూడవ బోర ఏంటమ్మా? నదులు, జలచరాలు పూర్తిగా కలుషితమైపోతాయి, నీరు చేదైపోతుంది. అమ్మ, చేదు నీరు ఎవడైనా తాగుతాడా? తాగటానికి నీళ్లు లేక మూడవ వంతు చచ్చిపోతారని చదివింది. నాలుగవ బోర చదవమ్మా. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. అమ్మ, ఇక్కడ ఏంటి? నాలుగో బోర దేని మీద? మొదటి బోర భూమి, రెండవ బోర సముద్రం, నాలుగవ బోర నదులు, జలధారాలు. మూడవ బోర, నాలుగవ బోర సూర్య చంద్ర నక్షత్రాలు. అండ్ సూర్యుడు తెరమరిగిపోయాడు, ఆల్రెడీ బైబిల్లో ఉంది. చదవమ్మ, నిర్గమకాండం 10:21. ఇక్కడ ఫరో హృదయం కఠినమైపోతే, మోషే నీ కర్ర పైకెత్తు, 3 దినాలు సూర్యుడు కనబడడు, కట్టిక చీకటి కలుముకుంటదే ఐగుప్తు దేశమంతా. చదువమ్మ. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు అది ఒకడు మొక్క ఒకడు చూసుకోలేదండి, చెమ్మ చీకటి. సూర్యుడు ఏంటి? ఎన్నవంతంట, ఎన్నవంతమ్మా, విన్నారు కదా? చెప్పాలమ్మా, అంటే మీరు మైండ్ ఇక్కడ ఉందా లేదో? 3వ వంతు అంటే ఏంటి? ఇంకా జాలి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు లేడు అంటే ఏంటమ్మా? కర్మాగారాలు మూతపడతాయి. ఇప్పుడు సూర్యుడు వెలుగు లేకుండా, సూర్యరశ్మి భూమి మీదకి లేకుండా జీవం రాదు. తెలుసు కదమ్మా? పొలాల్లో నీళ్లు తడిపినా, వర్షం కురిచినా, సూర్యరశ్మి రాకపోతే భూమి మీద ఏమవుతుందో తెలుసు కదా? పువ్వులు కూడా వికసించలేవు. అంటే భూమంతా నిర్జీవమైపోతుంది 3వ వంతు. ఇప్పుడు మన భారతదేశంలో పవర్, సోలార్ సిస్టమ్ తెలుసు కదమ్మా? అంటే ఏంటి సోలార్ సిస్టమ్ అంటే? సూర్యుడి ద్వారా పవర్. కొన్ని ఇళ్లల్లో పెడతారు కదా సోలార్ సిస్టమ్ మీద, బంద్ అంటే చీకటి 3వ వంతు ప్రపంచమంతా కలుముకుంటుంది. కర్మాగారాలు మూతపడతాయి, ఎలక్ట్రిసిటీ ఉండదు, సోలార్ సిస్టమ్ పూర్తిగా. నదుల్లో నుంచి వచ్చే నీరు ద్వారా కూడా ఏం చేస్తున్నారు? పవర్ సృష్టిస్తున్నారు. నదులు 3వ వంతు చేదైపోయి పనికిరావు నీళ్ళు. అంటే నదుల ద్వారా వచ్చే ఉత్పత్తి అయ్యే పవర్ పోయింది, సూర్యుడి ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్ పోయింది. కట్టిక చీకటి అమ్ముకుంటుంది, రాత్రి
వెన్నెల ఇవ్వటానికి, వెలుతురు ఇవ్వటానికి చంద్ర నక్షత్రాలను పెట్టాడు. అమ్మ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి యేసయ్య సిలువలో ఉన్నప్పుడు జరిగింది. చదవండి మత్తయి 27:41. మత్తయి 27:41. వెంటనే వారిలో 45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. దేశమంతా చీకటి కమ్మింది యేసే సిలువ వేసినప్పుడు. అమ్మా ఆల్రెడీ ఒకసారి జరిగింది. సూర్యుడు వెలిగే లేకపోతే మనిషి కనబడరండి. పొన్లండి, సూర్యుడు లేకపోతే పవర్, ఎలక్ట్రిసిటీ ఉంది, స్విచ్ చేద్దాం లైట్లు వస్తాయి అంటే నదుల ద్వారా వచ్చే ఎలక్ట్రిసిటీ బంద్, సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ బంద్ అంటే ప్రపంచంలో 3వ వంతు ప్రజలు కటిక చీకట్లో ఉండాల్సి వస్తుంది. అమ్మ 4 బూరలు. మొదటి బూర భూమి మీద 3వ వంతు కాలిపోయింది, పచ్చగడ్డి పోయింది, మేత స్థలాలు పోయాయి, పశువులకు గడ్డి అందదు, పాలు ఇవ్వవు, పాల కేంద్రాలు మూతపడతాయి, కాఫీ టీలు ఉండవు, చెట్లు 3వ వంతు నాశనమైపోయాయి, పళ్ళు ఉండవు ఇంకా తినటానికి. 2వ బుర్ర సముద్రములో అంటే చేపలు మొత్తం కథం, పోట్లు మొత్తం పోయాయి, పోట్లో పనిచేసే పనే ఉండదు, ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా కుప్పకూలిపోతారు. అమ్మ ఎందుకమ్మా? ఆల్రెడీ మనం చూసాం కదా, ఎప్పుడు కరోనా టైంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయాయి. అంటే దాని తర్వాత ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ పెంచేసాడు అమాంతంగా. ఎందుకు? అది రికవరీ చేసుకోవటానికి 2 మాసాలు. అమ్మ ఆల్రెడీ చూపించాడు కరోనా టైంలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతారు, పోర్టుల ద్వారా జరిగే వ్యాపారం అంతా ఆగిపోతా, సముద్రంలో ఉన్న జలచరాలన్నీ దాని మీద బతికే వ్యాపారం చేసేవారు, దాన్ని తిని బ్రతికేవారు పూర్తిగా కుప్పకూలిపోతారు. 3వది తాగటానికి నీళ్ళే దొరకవు, వ్యవసాయం చేయటానికి అవ్వదు, ఇంకా ఈ వాటర్ బిజినెస్ అంత క్లోజ్. 4వది వెలుగే ఉండదు, పవర్ పోతుంది, 3వ వంతు పవర్ తగ్గిపోద్ది ప్రపంచానికి. ఇప్పుడు మన దేశంలో పవర్ లేదంటే మనం ఏం చేస్తాం? పక్క దేశం నుంచి కొనుక్కొచ్చుకుంటాం. అమ్మ చాలాసార్లు జరిగింది, తెలుసు కదా. వాళ్ళకే లేకపోతే మనకేమిస్తారు చెప్పండి? ప్రతి దేశం యొక్క పరిస్థితి ఇది. ఇప్పుడు ఆకాశం నుంచి ఒక దూత, చదువమ్మ 13వ వచనం, చివరి వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. చాలు అమ్మ. ఇప్పుడు ఎన్ని బూరలు అయ్యాయమ్మా? ఎన్నున్నాయి? ఇప్పుడు ఈ దేవదూత ఏమంటుంది? అయ్యో అయ్యో అయ్యో, ఈ 3 బూరలు ఉన్నాయి. ఆ 3 బూరలు ఇంతకంటే ఘోరంగా ఉంటుంది ఉగ్రత. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి శాస్త్రులను పరిచయలేక వేషధారణ చూచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయలారా, మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు, పరలోకపు తాళపు చేయి పట్టుకెళ్ళిపోయారు, కనికరాన్ని విడిచిపెట్టారు, వేషధారులు మీరు, బయటికి చక్కగా ఉన్నారు, లోపల భక్తే లేదు అన్నాడు. 2వది ఇంకెక్కడన్నాడు అయ్యో అని? ఎక్కడన్నాడమ్మా? 1:23 అధ్యాయం అంతా అయ్యే ఉంటుంది. మత్తయి 23లో అయ్యో శాస్త్రులారా, పరిచయ్యులారా, వేషధారులారా అన్నాడు కదా, అయ్యో అయ్యో అని. 2వది ఎక్కడ? మత్తయి 11వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ కపెర్నహూమును చూసి అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, బెత్షెదా పట్టణమా, మీ పట్టణంలో జరిగిన అద్భుతాలు తూరు సీదోనులో జరిగితే వారు మారు మనసు పొందుండేవారు,
గోనపట్ట కట్టుకొని ఉండేవారు ఇన్ని అద్భుతాలు చూసినా, ఇన్ని ఆశ్చర్యకారాలు చూసినా మీ హృదయంలో పరివర్తనలే, మీరు మారు మనసులే, మీకు పశ్చాత్తాపంలే, మీరు దేవుని తట్టు తిరగటంలే. 11:21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. అమ్మ అన్నాడు అయ్యోని. అంటే క్రైస్తవులారా, ఇప్పుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎలా ఆశీర్వదించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. గడిచిన సంవత్సరాల వెనక్కి చూడు. నీకు సొంత ఇల్లు లేదు, సైకిల్లో తిరిగేవారు. ఇప్పుడు కార్లు ఇచ్చే, సొంత ఇల్లులు ఇచ్చే, మంచి ఉన్నత చదువులు ఇచ్చే, నీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంచే, ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇంతగా ఆశీర్వదిస్తే, ఇంతగా హెచ్చిస్తే, అయ్యో నన్నే మర్చిపోయారు మీరు. అమ్మ ఒకసారి యెషయా 1:3 చదవమ్మ. ఇక్కడ అంటున్నాడు, దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను ప్రజలను గొప్ప చేసే, అయితే నాపైనే తిరుగుబాటు చేశారు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అమ్మ ఒక్క నిమిషం, భూమి మాట్లాడుతుందా? మాట్లాడుతుందమ్మా? బైబిల్ ఏం చేస్తున్నారండి మీరు? కయ్యూను, నీ తమ్ముడైన ఏబెల రక్తం భూమిలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అమ్మ అది అలాగే ఉంచు, అది అలాగే ఉంచు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంకి వెళ్ళమ్మ. 30:19. ద్వితీయోపదేశకాండం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట. ఏమన్నాడు? నీ జీవాన్ని పెట్టే, మరణాన్ని పెట్టే, చెప్పే, ఇది ఎంచుకో నీకు జీవం వస్తుంది, ఇది ఎంచుకో నీకు మరణం వస్తుంది అన్నా. ఆశీర్వాదాన్ని పెట్టే, శాపాన్ని పెట్టే, చెప్పే, ఇది ఆశీర్వాదం, ఈ మార్గం శాపం అని చెప్పి ఆకాశమును భూమిని నీకు సాక్షులుగా పెట్టే. చదవమ్మ అదే 30:19. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా స్టార్టింగ్ నుంచి చదవమ్మ 19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇప్పుడు చదవమ్మ. ఎంత దుఃఖంతో యేసే మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు, నా పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, గొప్ప చేశాను, నాపైనే తిరుగుబాటు చేశారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి, ఒక తల్లి తండ్రి కడుపు చంపుకొని బిడలకు విద్యాబుద్ధులు చెప్పించి వారిని అవసరమన్నీ వారికిచ్చి వారు త్యాగం చేసి బిడలను పెంచుతున్నారు. పెంచిన తర్వాత బిడ్డడు పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిని పట్టించుకోకపోతే, తండ్రిని పట్టించుకోకపోతే ఆ తల్లి తండ్రి ఎంత దుఃఖపడతారు. అరే వీడిని చిన్నప్పటి నుంచి పెంచే, అడిగినవన్నీ ఇచ్చే, వీడి కొరకు నా జీవితాన్నే త్యాగం చేసే, నన్నే మర్చిపోయాడు. నా యేసు ప్రభుల వారు కూడా అంటున్నాడు, కింద నుంచి వీరిని పైకి లేపాను, తక్కువ స్థితిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాను. సొంత గృహాలు లేకపోతే సొంత గృహం ఇచ్చాను, ఒత్తు వాహనాలు లేకపోతే ఒత్తు వాహనాలు ఇచ్చాను, వీరు అడిగినవన్నీ ఇచ్చే గొప్ప చేసే. చదువమ్మా. వారు నాపైనే, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? కొరదానా బేచేదా, మీలో జరిగిన అద్భుతాలు
తూరు సీదోను పట్టణంలో జరిగితే వారి పశ్చాత్తాపం చెందేవారు. యోనా నీనెవె పట్టణానికి వెళ్ళి రక్షణ సువార్త బోధించలేదండి. ఏం చెప్పాడు? 40 రోజుల్లో పట్టణము నాశనమైపోద్దని చెప్పాడు. మనకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా ఉన్న పట్టణ దేవుని దగ్గరికి రా, నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు పశ్చాత్తాపపడు, నా రక్తం నీ పాపాలు కడిగి శుద్ధీకరిస్తా, నేను నీతిమంతులుగా తీర్చిదిద్దుతా, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా నేను మర్చిపోతా, నువ్వు వచ్చి ఒప్పుకుంటే అని సువార్త చెప్పాడండి. మంచి వార్త చెప్పాడండి. నీనెవె ప్రజలకు పట్టణము నాశనమైపోద్దని చెప్తే వారు పశ్చాత్తాపం చెందారు. నీకు రక్షణ సువార్త అందించిన జరగబోయే విపత్తుల గురించి చెప్తున్నా, వారం వెంబడి వారం దైవజనుడి ద్వారా వాక్యం బోధిస్తూ ఉన్నా నీకు మారు మనసులే. అయ్యో అయ్యో, దేవదూత అంటుంది, భూమి మీద ఉన్న మనుషులారా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు సృష్టికర్త. ఆయన కనికరం చూపాడు నీ పట్ల, శాంతం వహించాడు నీ పట్ల, కృప చూపించాడు నీ పట్ల, ఎంతో మందిని పంపించాడు. అయినా మీరు పశ్చాత్తాపలేదు కదా, మీరు మారు మనసు పొందలేదు కదా, కనుక ఇదిగో ఆ 3 బూరలు ఇంకా రాబోతున్నాయి. అంటే పరలోకమే అయ్యో అంటుందంటే ఇంకా ఎంత భయంకరంగా ఉంటాడండి ఆ ఉగ్రత. ఈరోజు ముగిస్తూ ఉన్నా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, నీ హృదయంలో పరివర్తన రాకపోతే, పశ్చాత్తాప పడకపోతే, నీ పాపాలను విడిచిపెట్టకపోతే, ఇప్పుడైనా నువ్వు మార్పు చెందితే అవగ్రత నుండి తప్పించబడతావు. ఆ భూమి మీద అవగ్రత కుమ్మరించబడినప్పుడు నువ్వు ఉండవు, పరలోకానికి తీసుకొని వెళతా. కనుక ప్రభువా, ఈ కఠినత్వం నాలో ఉండకూడదు, నేను ఈ ఉగ్రతలో ఉండకుండా మారు మనసు పొంది పరివర్తన చెంది ఎగిరిపోయే గుంపులో ఉండటానికి కృప దయచి. కళ్ళు మూసుకోరండి. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఈ చిన్న మందను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. వారు ఇక్కడ కూడుకున్న వారిలో ఏ ఒక్కరూ ఆ భయంకరమైన విపత్తులో ఉండకూడదని, తాగటానికి నీళ్లు లేని స్థితి, తినటానికి తిండి లేని స్థితి, పవరే లేని స్థితి, కటిక చీకటి గాఢాంధకారం అమ్ముకునే స్థితిలో ఈ ప్రజలు ఉండకూడదని ముందుగానే చెప్పావు, ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నావు తండ్రి. విన్నవారు వారి జీవితాలు మార్చుకోవటానికి కృప దయచేయండి. నీ సన్నిధికి ఉన్న పాటున పరిగెత్తుకొని వచ్చి పశ్చాత్తాపం చెంది ఎత్తబడే గుంపులో వారి కుటుంబాలు ప్రతి వారు ఉండటానికి కృప దయచేయమని, విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.